హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ. ఈరోజు మన వీడియోలో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్గా ఒక చిన్న డెమో చేద్దామని అనిపించింది నాకు. సో ఏంటి అని అంటే, ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాము, అసలు ఏజెంట్ అంటే ఎలా డిఫైన్ చేస్తాము, ఏదైతే ఏజెంట్ అని అంటున్నామో దానికి ఒక మెమరీ ఉండాలి, టూల్ యాక్సెసింగ్ కెపాసిటీ ఉండాలి, యాజ్ వెల్ దానికి ఒక థింకింగ్ కెపాసిటీ కూడా ఉండాలి. సో ఈ మూడు ఉన్నదాన్ని మనం ఏజెంట్ అని డిఫైన్ చేస్తామని చెప్పుకున్నాం. సో అదే ఒక మనం ఏపీఐస్ కాల్ చేయకుండా ఇన్ జనరల్గా ట్రెడిషనల్గా అంటే విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ మనం ఎట్లా ఈ ఏజెంట్ మెథడ్ని అచీవ్ చేయొచ్చో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నాలెడ్జ్ అని నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను విత్ రెస్పెక్ట్ టు లైక్ ఒక డిక్షనరీ. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి, సో మీ కీస్ ఉన్నాయి అండ్ వాల్యూస్లో వాటి డెఫినేషన్స్ ఉన్నాయి. కొన్ని డెఫినేషన్స్ అబ్రివేషన్స్ జస్ట్ ఒక వన్ లైన్ ఎగ్జాంపుల్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక టూల్ తయారు చేశాను. ఆ టూల్ ఏం చేస్తుందంటే యూజర్ అడిగిన క్వశ్చన్ని ఈ నాలెడ్జ్ డేటాబేస్లో నుంచి ఫెచ్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ అసలు ఈ టూల్ దీంట్లోంచి ఫెచ్ చేస్తుంది సరే, అసలు టూల్కి తెలియాలి కదా నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అని. సో అదంతా ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే ఈ ఏజెంట్ ఇంటర్ఫేస్ మనకి హ్యాండిల్ చేస్తుంది. సో ఫస్ట్ ఎప్పుడైతే యూజర్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్ఎల్ఎం అని ఒక ఏజెంట్ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఒక క్వైరీతో కాల్ చేస్తున్నారో, సో అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయ్యి దీని లోపల ఉన్న ఫస్ట్ లైన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రింట్ ఆఫ్ యూజర్ ఆస్క్డ్ క్వైరీ. సో యూజర్ ఆస్క్డ్ అండ్ వాట్ ఈస్ దట్ క్వైరీ అనేది ప్రింట్ చేస్తాము. క్వైరీ వేరియబుల్ ఏమి స్టోర్ అయి ఉంది, సో దిస్ క్వశ్చన్, సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్ఎల్ఎం అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్, సో రిజల్ట్ ప్రింట్ అవ్వాలి అని అంటే ఈ టూల్ సర్చ్ని కాల్ చేయాలి. ఈ టూల్ సెర్చ్ టూల్కి ఇచ్చినప్పుడు ఈ ఈ టూల్ సెర్చ్ ఎలా వర్కౌట్ అవుతుంది అని అంటే, ఈ క్వైరీని ఎక్కడైతే మనం పాస్ చేస్తామో వాట్ ఈస్ దట్ క్వైరీ, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్ఎల్ఎం. సో ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్ఎల్ఎంని ఇది లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఈ నాలెడ్జ్ లూప్ని మనం ఇక్కడ నాలెడ్జ్ లూప్లో మనం ఒక ఇఫ్ కండిషన్ రన్ చేస్తున్నాము. ఎట్లా అని అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమైతే ఉన్నాయో వాటిని కీస్ అంటాం కదా, ఇఫ్ కీ ఇన్ క్వైరీ. సో ఇప్పుడు ఏఐ ఉందా, ఎల్ఎల్ఎం ఉందా, ఏజెంట్ ఉందా. సో ఫస్ట్ ఏముంది, ఏఐ అని ఉంది. ఏఐ ఈ క్వశ్చన్లో ఉందో లేదో చూసుకుంటుంది. సో అది ఉందా అంటే ఆ, లేదు. నెక్స్ట్ ఎల్ఎల్ఎం, ఎల్ఎం అనేది క్వెరీలో ఉంది కాబట్టి క్వెరీని అంటే ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాబట్టి ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి, దాని యొక్క వాల్యూని మనకి ప్రింట్ చేసి ఆన్సర్ని ఇవ్వాలి. అంటే కీ దొరకంగానే వాల్యూ ఏముందో చూస్తుంది. సో చూసి ఆ వాల్యూని మనకి ప్రింట్ చేస్తుంది. ఇఫ్ కీ ఇన్ క్వెరీ అంటే ఎల్ఎల్ఎం ఉంది కాబట్టి, ఎల్ఎల్ఎంతో మ్యాచ్ అయింది కాబట్టి క్వెరీలో మనకి ఆన్సర్ ఎల్ఎల్ఎం స్టాండ్స్ ఫర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని ప్రింట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ ఏఐ ఎల్ఎల్ఎం ఏజెంట్ ఈ మూడు కూడా ఈ క్వైరీలో నాకు దొరకలేదు, దొరకకపోతే ఏం చేస్తుంది, ఏదో ఒక రిటర్న్ వాల్యూ మనం ఇక్కడ ఏదైతే ఒక కండిషన్ డిఫైన్ చేస్తామో ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ఇక్కడ టెంపరీగా ఐ డోంట్ నో అబౌట్ దట్ ఎట్ అని చెప్పాం కాబట్టి అది ప్రింట్ చేస్తుంది. ఇక నేను ఆల్రెడీ యూజర్ ఆస్క్డ్ క్వశ్చన్లో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్ఎల్ఎం అన్నాను కాబట్టి ఎల్ఎల్ఎం మ్యాచ్ చేసుకుంది కాబట్టి ఎల్ఎల్ఎంని ప్రింట్ చేసింది, ఇక్కడ దొరికింది కాబట్టి కీ వాల్యూ. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నేను ఎల్ఎల్ఎం బదులు ఏబిసి ఇచ్చి రన్ చేస్తే ఏం ప్రింట్ చేయాలి, ఏ కీస్తోనూ మ్యాచ్ అవ్వదు కాబట్టి ఐ డోంట్ నో అబౌట్ దట్ ఎట్ అని రిజల్ట్ చూపించాలి. ఇది. అదే ఇప్పుడు నేను నార్మల్గా బ్యాక్ ఒరిజినల్గా ఎల్ఎల్ఎం పెట్టేస్తాను. సో LLM stands for Large Language Model. So thank you for watching my video. If you like this video, do like, share and subscribe.